నీట్ ఫలితాలలో ఎప్పుడైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 3, 9, 16, 19, 20 ఒక్క శ్రీ చైతన్యవే. పౌర సరఫరాల వ్యవస్థలో పారదర్శకతకు పెద్దపీట వేసిన ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరల దుకాణాల్లో ప్రతి రేషన్ కార్డుదారుల బయోమెట్రిక్ ధృవీకరిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి మంచి స్పందన వస్తుందంటున్న హైదరాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కె శ్రీనివాస్తో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి. రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ కీలక సూచనలు చేసింది. ప్రతి అర్హుడైన రేషన్ కార్డుదారుడు విధిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మనతో హైదరాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. ఈ కేవైసీ ప్రక్రియ హైదరాబాద్ జిల్లాలో ఎలా సాగుతుంది? మన కార్డుదారుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం మనం ఒక 8,43,000 కార్డ్స్ అనేది రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో 32 లక్షల పైచీలకు యూనిట్స్ అంటే మెంబర్స్ ఉన్నారు. అందులో 24,75,000 మంది ఈ-కేవైసీ ఆల్రెడీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మిగిలిన ఏదైతే 7,65,000 మంది యూనిట్స్ ఉన్నారో వారికి ఈ-కేవైసీ చేయించుకోమని చాలా రోజుల నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే దాన్ని పెద్ద ఎత్తున ఇప్పుడు గౌరవ కమిషనర్ సివిల్ సప్లైస్ గారు, అలాగే సిఆర్ఓ గారు, కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ ఈ-కేవైసీ అనేది మిగిలిన యూనిట్స్ కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నాం. అందులో 1,00,000 వరకు చిన్నపిల్లలు బిలో 5 years చిన్నపిల్లలు ఉన్నారు. వారిని వదిలేసి మిగతా 6,50,000 యూనిట్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఈ-కేవైసీ చేసుకోవాల్సిందిగా అందరూ రిక్వెస్ట్ చేశాము. అందుకు అనుగుణంగా హైదరాబాద్ జిల్లాలో 658 షాప్స్ ఉన్నాయి. వాటిలో ఆ షాప్స్లలో ఇప్పటివరకు చెప్తున్నాము, వీరితో కాకుండా ఎవరైనా మిగిలిపోయిన వారికి లోకల్ రెసిడెంట్స్ ఉన్న నియర్ బై ఒక చిన్న కమ్యూనిటీ సెంటర్ ద్వారా, లేదంటే అపార్ట్మెంట్స్లో అయితే కింద అపార్ట్మెంట్ దగ్గర మంచి కొంచెం కూర్చునేడానికి ఉండే ప్లేస్ల దగ్గర, అలాగే టెంపుల్స్ దగ్గర, లేదంటే ఎవరైనా నిన్న మేము చేసాము ఇంట్లోనే ఉండి మాకు ఎటు కదలలేని పరిస్థితి ఉంది, మీరే రావాలంటే కూడా సివిల్ సప్లైస్ శాఖ ఇన్స్పెక్టర్ స్వయంగా డివైస్ తీసుకొని వెళ్ళి ఈ-కేవైసీ చేయించడం జరిగింది. ఒక 10-20 సెకండ్స్లో ఈ ప్రక్రియ అనేది పూర్తి జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తుంది. కొంతమంది వర్కింగ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈ రోజు ఎక్కువ మంది ఈ ప్రక్రియను యూటిలైజ్ చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఈ-కేవైసీ చేయించుకోని పక్షంలో భవిష్యత్తులో అంటే రాయితీ పొందే అవకాశం ఉండదా, లేదంటే కార్డు ఇన్యాక్టివ్ అవుతుందా? మనం ఇప్పటి వరకు అలాంటి ప్రచారం ఏం చేయలేదు. బట్ ఎప్పటికైనా ఈ-కేవైసీ అనేది ఇప్పుడు అది ఇండివిజువల్ మాకైనా ఎవరికైనా ఈ-కేవైసీ అనేది మ్యాండేటరీ. మనం ఆధార్ కార్డుతో రేషన్ కార్డు అనేది లింక్ అయ్యి ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ-కేవైసీ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవడము, అలాగే ఈ-కేవైసీ చేయించుకోవడం నిరంతర ప్రక్రియ. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఫర్దర్ ఏమైనా గైడ్లైన్స్ ఉంటే ఇంటిమేట్ చేస్తాం. కానీ ప్రస్తుతం అయితే ఉన్న రేషన్ కార్డు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఈ-కేవైసీ చేయించుకోవడం అనేది మాత్రం తప్పనిసరి. ఈ-కేవైసీ అనేది ఒక్కసారికే కాదు, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి చేయించుకోవాలని నిబంధన ఏమైనా ఉందా? అంటే కొంతమంది చాలా మంది వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో కూడా ఉంటారు, అలాంటి వారి పరిస్థితి ఏంటి? తప్పనిసరిగా చేయించుకోవాలండి. 5 ఏళ్ళని అట్లా ఫిక్స్డ్ టైం అని లేదు. బట్ ఎప్పటికప్పుడు ఆహార భద్రత చట్టం ప్రకారం అర్హులను కొనసాగించడానికి, అనర్హులను వేయడానికి ఈ-కేవైసీ ప్రక్రియ అనేది మనకు తోడ్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. అంటే దీని ద్వారా పారదర్శకంగా ఉండడంతో పాటు నకిలీ కార్డులు, అలాగే డూప్లికేట్ కార్డులు ఏమైనా బయటపడుతున్నాయి? ఒక పర్సన్కి ఒక ఆహార భద్రత కార్డు మాత్రమే ఉండే అవకాశం ఉంది తెలంగాణ ఒక రాష్ట్రంలో. కాబట్టి డూప్లికేట్, నకిలీ అనే వర్డ్ లేదు. బట్ ఎవరైతే ఉన్నవారో మనం ఎలిజిబుల్ పర్సన్స్ కి మాత్రం ఇవ్వాలనేది మన ఇంటెన్షన్. ఇన్ఎలిజిబుల్ పర్సన్స్, వారికి అవసరం లేకున్నా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ లాంటి వాళ్ళు ఎవరైనా అర్హతలు ఉంటే తర్వాత తద్వారా మనకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఆ నకిలీ కార్డులు అనేది లేదు ఇక్కడ. ఈ-కేవైసీ ప్రక్రియ ఈ నెల 31 తేదీ వరకు చివరి తేదీ అన్నారు. ఆ తర్వాత కూడా ఏమైనా పొడిగించే అవకాశం ఉందా? మీరు రేషన్ కార్డుదారులకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అప్పటి వరకు చేసుకోమని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అప్పుడు బ్యాలెన్స్ బట్టి దాన్ని బట్టి ఆ తర్వాత డిసిషన్ తీసుకుంటామండి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అంటే హైదరాబాద్ జిల్లాలో ఎలా సాగుతుంది సార్ ఇది? ఇప్పటికైతే స్పందన తగినంత వస్తుంది. ఇంకా అవసరం ఎక్కడికి వాళ్ళకు ఒకవేళ వాళ్ళు రాలేని పరిస్థితులు ఉంటే మేమే డివైస్ తీసుకెళ్లి ఈ-కేవైసీ అనేది చేయించడం జరుగుతుంది. చాలా మందిలో కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు మీరు ఎలా నివృత్తి చేస్తున్నారు? ఇక్కడ చూడండి, నా నంబర్ ఉంది. ఇది నా నంబరే, ఫస్ట్ నా నంబరు 8008301400 అనేది నా నంబరు. అలాగే ఇక్కడ సర్కిల్ 8 బేగంపేట సర్కిల్ సంబంధించిన ఏఎస్ఓ గారి నంబర్ ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే మా లెవెల్ చెకింగ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, వాళ్ళ నంబర్ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. బట్ మా నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 24 hours ఎవరికి ఏ సందేహం ఉన్నా మాకు SMS పెట్టవచ్చు, వాట్సాప్ పెట్టవచ్చు,
కాల్ కూడా చేయొచ్చు. అది ఈపాస్ డివైస్లో వెళ్ళగానే రెడ్ మార్క్లో కనబడుతుంది. మీరు ఈ కేవైసీ చూపించగానే తంబ్ ఎక్కడైతే ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత తంబు దగ్గర ప్లేస్లో ఉంటుందో తంబ్ ఇంప్రెషన్ పెట్టగానే సక్సెస్ఫుల్ అవుతుంది. 10 సెకండ్స్లో ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. వెంటనే అది గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. ఇంకా దీనికి ఎటువంటి సందేహాలు ఏం లేదు. ఒకటి పొడిగింపా లేదని దాని గురించి చేస్తారే తప్ప ఎటువంటి సందేహాలు టెక్నికల్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. కుటుంబంలో ఎవరైనా సభ్యుడు చనిపోతే మరి వారి పరిస్థితి ఏంటి? అంటే వారిని ఆటోమేటిక్గా తొలగిస్తారా లేదంటే దరఖాస్తు చేసుకోవాలా? ఆటోమేటిక్గా తొలగించడం అనేది ఎవరికి తెలియదండి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఎట్లా తొలగిస్తాం? మనకి ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. చెకింగ్ ఇన్స్పెక్టర్కి లేదంటే రేషన్ షాప్ డీలర్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెరిఫై చేసుకొని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మృతి చనిపోయిన వాళ్ళవి వాళ్ళ యూనిట్స్ తొలగిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ప్రతి కార్డు దాడి కూడా విధిగా కేవైసీ చేయించుకోవాలని చెప్తున్నారు. లేదంటే రాబోయే రోజుల్లో కార్డు ఇన్యాక్టివ్గా కావడమే కాకుండా సరఫరాలో కొంచెం అంతరాయం జరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.